అన్న ఇక్కడ గుంటూరు పార్లమెంట్లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటుందన్న? పెంసాన్ గారు గెలుస్తాడు. పెమ్మసాని గారు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అన్న? అంటే కొత్త నాయకుడు కదా, ఆయన గెలుస్తాడు అంతే. ఆ, ఎలా అన్న? అంటే గత ప్రభుత్వం ఏమన్నా చేసిందా ఇక్కడ? ఇప్పుడు రాజధాని ఉంది, ఆ, జగన్ వచ్చాడు, 3 రాజధానులు అన్నాడు. ఉమ్, సరే 3 రాజధానులు ఎక్కడన్నా ఏమైనా చేయగలిగాడా? ఆ, ఏం చేయలేకపోయాడు కదా. ఉమ్, అది వరకు ఇక్కడ 4 కోట్లు ఉండేది పొలం, ఉమ్, 1 కోటి రూపాయలకి వచ్చింది. ఉమ్, ఇంకేం చేయాలి? ఇంకైనా ఏం చేయగలుగుతాడు ఆయన అసలు? ఆ, ఇప్పుడు ఏరియా ఉంది, ఉమ్, ఒక కులం మీద ముద్ర వేసాడు కమ్మ అని. అసలు వాస్తవానికి అయితే ఇక్కడ కమ్మ అనే వాళ్ళు ఉంది 6% ఈ నియోజకవర్గంలో ఉంది. మరి ఇంకా అలాంటప్పుడు కమ్మ అని ఎలా చెప్పగలుగుతాడు ఆయన ఇది? ఉమ్. మరి పెమ్మసాని గారు వస్తే ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అంటే ఇక్కడ ఏమేమి చేయాలన్నా? సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే సరిపోతాయి కదా, ఏం చేయవసరం. ఇంక కొత్తగా మనం ఇది జగన్ గారు అయినా కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. చంద్రబాబు గారు ఉన్న స్ట్రక్చర్ మొత్తం దాన్ని ఆ పని ఉంచినట్టయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ అది రాజధాని అనేది. దాన్ని ఆ పని వదిలేసినట్టయితే ఆయన ఏం చేయవసరం. ఆయన పథకాలు ఆయన చెప్పుకుని అక్కడ వరకు చేసి రాజధాని కూడా కట్ట అవసరం. ఆయన ఆ పని వదిలేసినట్టయితే బాగుండేది. ఆయన 3 రాజధానులని ఎక్కడా ఏం చేయలేదు కదా. అక్కడ 3 రాజధానులని ఎక్కడ ఏమైనా చేయగలిగాడు? ఆయన ఏం చేయలేకపోయాడు. ఇంకా అలాంటప్పుడు ఎలా గెలుస్తాడు ఆయన? రోడ్లు కూడా లేవు. రోడ్లు చూస్తా ఉంటారు కదా మీరు, ఎదరికెళ్ళని కనపడింది ఇంకా మీకు. ఇది అపర్ణ వాళ్ళు వేసిన రోడ్డు. అపర్ణ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వేసిన రోడ్డు ఇది. ఇదేమి జగన్ గారు వేసిన రోడ్డు ఏం కాదు ఇది. అది అంటే ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు అంటారు? అస్సలు జీరో. పెమ్మసాని గారు వస్తే చేస్తాడు ఖచ్చితంగా. పెమ్మసాని గారు అని కాదు, చంద్రబాబు గారు వస్తే ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతా ఉంటాయి. ఆయన ఆ పార్టీ ఎంపీ కదా, ఆయన చేయగలుగుతాడు అంతే. కిలార్ రోసయ్య, పెమ్మసాని గారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరు చెప్తారన్నా? పెమ్మసానే. మెజారిటీ ఎంత ఉండొచ్చు అన్న? నేను 70 ఏళ్ళ దాకా ఉంటుంది అనుకుంటున్నాను. బాబాయ్ ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారంటే ఎట తెలుసు. జనాలు ఏమనుకోవట్లే, ఎక్కువగా దీనికే ఉంది, టీడీపీకి. టీడీపీగా ఉందంటారా? మరి గత ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది? చేసే పని ఊళ్ళో చాలా పనులు చేసింది గత ప్రభుత్వం. అంటే పెమ్మసాని గారు యువ నాయకుడు కదా, కొత్త నాయకుడు, ఆయన ఎలా గెలుస్తారంటారు? గెలుస్తారంటే ఎవరిని చెబుతామో, కాకపోతే ఏంటంటే మన మామూలుగా గత ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉండబట్టి ఈ పెమ్మసాని అని అనుకుంటున్నారు.